అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం BS6 సైలెన్సర్ కట్ అయింది 2 వెహికల్స్కి. ఆ BS6కి ఆ సైలెన్సర్ కంపెనీలో అడిగితే 16,900 చిల్లర చెప్పారంటే దగ్గర 17,000. దానికోసం మనం 17,000 పెట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వేయాలంటే కష్టం కదా. అందుకు దానికి సైలెన్సర్ పైకి వెల్డింగ్ చేయించాము. ఆ BS6లో ఉన్న కంప్లైంట్లు ఒకటి ఇప్పుడు 4 years అవుతుంది కాబట్టి ఒకటి బయటపడుతున్నాయి. వాటిని మనం ఎలా తక్కువ ఖర్చుతో అవ్వాలి అనేది కస్టమర్కి తెలియాలని ఆ BS6 గురించి సైలెన్సర్ గురించి ఇవాళ మనం వీడియో చేస్తున్నాం. చూసారు కదా, ఇది BS6 సైలెన్సర్ ఓడదీసాం బయటికి. అక్కడ కట్ అయి ఉంది, చూస్తున్నారు కదా. రౌండ్ పగిలిపోయింది, ఫుల్గా మొత్తం క్రాక్ వచ్చింది. ఆ శబ్దం ఎక్కువ వస్తుంటే డ్రైవర్ ఫోన్ చేస్తే వీడియోలు పెట్టించుకుని చూసి అది సైలెన్సర్ కట్ అయిందని మనం తెలుసు. ఈ సెంటర్ పీస్ సపరేట్గా దొరుకుతుంది, దాన్ని తీసుకుని వచ్చి దీనికి వెల్డింగ్ చేసాము. చూస్తున్నారు కదండి, సైలెన్సర్ అయితే రెడీ అయిపోయింది. వెల్డింగ్ చేంజ్ చేసాము. అది వచ్చేసి పీస్ వచ్చేసి 3,500, వెల్డింగ్ ఒక 1,500, మొత్తం ఒక 5,000-6,000 రూపాయల ఖర్చుతో సైలెన్సర్ పైప్ రెడీ అయింది. ఆ పైప్ కూడా బాగానే అవుతుంది. దాని బ్రాకెట్ చూసారు కదా, దానికి రబ్బర్ బెడ్లు వస్తాయి. కంపల్సరీగా రబ్బర్ బెడ్లు మార్చుకోవాలి, యాక్షన్ ఉండాలి. దీనికే కాదండి, ఏ బండికైనా ఏ బ్రాకెట్కైనా సరే బ్రాకెట్ ఉన్నప్పుడు అది ఫుల్ టైట్ ఉండాలి. చూసారు కదా, రబ్బర్ బెడ్లు అరిగిపోయి ఉన్నాయి, హార్డ్ అయిపోయి ఉన్నాయి. అందుకని ఆ రబ్బర్ బెడ్లు మార్చేసి కొత్త బెడ్లు వేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.